ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పరిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పరిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచినా, లోకమంతయు నన్ను విడిచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అందురాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అందురాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముళ్ళును విరచిన దేవా మరణపు ముళ్ళును విరచిన దేవా జీవమునొసగిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ. అవును క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన యేసై ప్రేమ మధురమైన ప్రేమ. ఆయన్ని మనము ఎంత ప్రేమిస్తున్నాడంటే అను లేకుండా ప్రేమిస్తున్నారు. ఆ యేసయ్యని మనము ఆరాధించుకుందాం. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలపు, నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ ధ్యానమే, నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ ధ్యానమే.
చూడాలని ప్రేమ చాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంతా నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలపు నిన్ను చూడాలని యేసయ్యా శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంతా నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలపు నిన్ను చూడాలని యేసయ్యా నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంతా నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలపు నా హృదయంలో పొంగే నీ ధ్యానమే నీ గానమే నా హృదయంలో పొంగే నీ ధ్యానమే నీ గానమే నిన్ను చూడాలని యేసయ్యా నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా బాధ్యతమైన ప్రేమ నీది నన్ను ప్రేమించినది భద్రతనిచ్చిన ప్రేమ నీది భారం మోసినది బాధ్యతమైన ప్రేమ నీది నన్ను ప్రేమించినది భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము మోసినది
బాధలో ఓదార్పునిచ్చి బలమును చేకూర్చును. బాధలో ఓదార్పునిచ్చి బలమును చేకూర్చును. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. పరిపూర్ణ ప్రేమలో భయముండదు. నిండైన నీ ప్రేమ భీతిని తొలగించున్. పరిపూర్ణ ప్రేమలో భయముండదు. నిండైన నీ ప్రేమ భీతిని తొలగించున్. ఎరిగితి నీ ప్రేమను, నమ్మితి ఆ ప్రేమను. ఎరిగితి నీ ప్రేమను, నమ్మితి ఆ ప్రేమను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా. ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. నీ ప్రేమ లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. మనమందరం ఒక్కసారి లేచి నిలబడి మన సృష్టికర్తని, మన సృష్టించిన వాడిని, మన రక్షకుడిని మనమందరం ఆరాధిద్దామండి. ఆయన పిలుపు లేకుంటే మనము ఈ రీతిగా మనం జీవించేవారం కాదు. మనం జీవిస్తున్నామంటే అది కేవలము దేవుడు మన మీద ఉంచిన కృపయే ఉందండి. అనేకులు మన మధ్యలో నివసించిన వారు ఇప్పుడు మనతో లేకుండా ఈ 2024 సంవత్సరంలో 5వ మాసంలో మనతో లేని వారు అనేకులు ఉన్నారు. వారి మధ్యలో మనం ఉండకుండా మనము వారిని, దేవుని, సృష్టికర్తని, మన రక్షకుడిని మనం గుర్తిరిగి తనకు సాక్షిగా మనం నిలబడుకున్న దేవుణ్ణి మనం స్తుతిద్దాం. మనకందరికీ తెలిసిన పాట, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడవలేదు అని పాటని పాడి మనం ఆయన ఆరాధిద్దాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన ప్రేమకు సాటే లేదు. పోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని పిలుపు నన్ను కాపాడిను.
నిలచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్య నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరించెను యజమానుడా నా యజమానుడా నన్ను నిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమయనడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు మనుషులు మూసిన తలుపులకున్నైలను నాకై నీవు తెరచినవి అనేకములు మనోవేదనలో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి మనుషులు మూసిన తలుపులకున్నైలను నాకై నీవు తెరచినవి అనేకములు మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవలు చేసితివి నా ఆధారమా, నా దైవమా పిలిచిన నీ పిలుపునకు కారణమా నా ఆధారమా, నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమయనడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు పిలచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవు పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును నన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమయనడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు
కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి ప్రేమకు సాటే లేదు ప్రభువా. మమ్మల్ని కాపాడిన దేవుడు తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడు తండ్రి, నీ పిలుపు వల్ల తండ్రి ఏమో తండ్రి నశించిపోకూడదు తండ్రి, మిమ్మల్ని ఎదుగుతున్నాం తండ్రి. దాని మమ్మల్ని బలపరచాను రాజా, మమ్మల్ని ఆశీర్వదించాను తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మమ్మల్ని హెచ్చించి ఆలోచన గల దేవుడు మీరే తండ్రి. స్తోత్రం ఆయన, స్తోత్రం 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 తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరచాలి రాజా. ఈ కూడికి మీరు ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. మా స్తుతులు మా కీర్తనలు తండ్రి ఈ సన్నిధానంలో తండ్రి కృపం వల్లే ఉండటానికి తండ్రి కృపను దయచేసినందుకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం తండ్రి. మమ్మల్ని తండ్రి ఎతక రక్షించిన దేవుడు మీరు రాజా. స్తోత్రం తండ్రి. నీ కృపతో మమ్మల్ని నింపుకొని రాజా, మమ్మల్ని బలపరచాను రాజా. నీ దాసుడు తండ్రి అనేక మంది తండ్రి బెంగళూరు కూటాలకు వెళ్ళి ఉన్నారు తండ్రి. వాళ్ళతో మీరు మాట్లాడారు రాజా. వాళ్ళ తండ్రి నీ సత్యాన్ని తండ్రి ఇంకను నేర్చుకుని తండ్రి నీ కృపతో నింపండి రాజా. స్తోత్రం తండ్రి. మీరు మాతో మాట్లాడాలి రాజా. సహోదరులు తండ్రి మీరు మాతో మాట్లాడాలి రాజా. స్తోత్రం తండ్రి. నీ నామం మహింపడుగా తండ్రి. మీరు బలపరచాలి రాజా. స్తోత్రం తండ్రి. మీరు తండ్రి మమ్మల్ని వాడుకొని రాజా. స్తోత్రం తండ్రి. మేము తండ్రి పొట్టివారం తండ్రి మట్టివారం ప్రభు. నిన్నే మేము నమ్ముకున్నాం తండ్రి, నిన్నే మేము సేవిస్తున్నాం తండ్రి. మమ్మల్ని చేయి విడవక తండ్రి మమ్మల్ని తండ్రి కాపాడిన దేవానికి స్తోత్రం 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 తండ్రి. ఇంతవరకు మీరు తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహింపడి అందుకు మీకు వందనాలు. స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడమని అసలు యేసునామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వాక్య పట్టణము పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా అధ్యాయము 16, 24, 25, 26 వచనము మన మధ్య సరిమిలా వచ్చి చదివి వినిపిస్తారు. చెప్పబడిన వాక్యం లూకా సువార్త 16 అధ్యాయం 24, 25. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సహోదరులు ఇద్దరు అగ్ని లేసి దానియేలుని
షడ్రక్ మెషక్ అబేద్నెగో. గుడ్ నైట్. షడ్రక్ మెషక్ అబేద్నెగో. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, చదువుబడినటువంటి వాక్యం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాను. మా స్తుతులకు కారణభూతులు మా తండ్రి నా రాజా, ఇదిగో నా రాజా, సహోదరి నా రాజా, చదివినటువంటి వాక్యాన్ని నా రాజా మీరు మాలో నుండి మాట్లాడమని కోరుచున్నారు. మా నేర్పరి మీరు కనుక రాజా, వాక్యాన్ని ఏ విధంగా విభజించాలో రాజా మా నేర్పరి మీరు మాలో ఉండి నేర్పించి మాతో మీరుండి మాట్లాడమని కోరుచున్నారు. మా మాటలు నరాజా వినువారు నరాజా మనసు కదిలింపబడి నరాజా వాళ్ళ విశ్వాసంలో వెతుకుటకు తగిన సహాయం తెచ్చి కోరుచున్నాను. నరాజా మమ్మల్ని దయచేసి పనికిరాంటి పాత్రను పనికొచ్చే పాత్రను వాడుకున్నారు మీరు కనుక నరాజా. ఇదిగో నరాజా మీ యొక్క సన్నిధానంలోకి నరాజా మమ్మల్ని నడిపించుకొని మా ద్వారా మీకు నరాజా పాటల ద్వారాను నరాజా ఇదిగో నరాజా మాతో మాట్లాడే మాటల ద్వారా నరాజా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే బాధ్యత మాకు దయచేసినందుకు నరాజా నీ నామం స్తోత్రం ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో నరాజా మేము మిమ్మల్ని చేయి విడిచోవాలని కాకుండా నరాజా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగానే మమ్మల్ని వాడుకోమని కూర్చున్నా ప్రభా. చదువుకున్నట్టు లేఖన ప్రకారం నరాజా మేము కూడా నరాజా అబ్రహాం రూమున కూర్చుని లాజరువలే నరాజా మా యొక్క విశ్వాసం బలపరుచుకోవచ్చున్నాను ప్రభా. ఇంతవరకు నరాజా ఈ లోకంలో అనేకులు నరాజా విగ్రహాలను కూర్చున్నప్పటికీ నరాజా మేమైతే నరాజా సత్యగల దేవుడిని గుర్తెరిగి సత్యగల దేవుడిని పూజించే బాధ్యత మాకు దయచేస్తుంది. నీ రాజా నీ నామం స్తోత్రం ప్రభా. చూచి నమ్మినట్టు వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పినట్టు వాక్యాన్ని బట్టి రాజా అటువంటి ధన్యత మాకు దయచేసినందుకు నీ నామం స్తోత్రం ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించమని మాతో మీరు మాట్లాడమని ఈ కొద్ది గ్రహం జవాబు తెచ్చి నేర్చుకిస్తున్నాం లేకపోతున్నాం. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరొకసారి లూకా 16 అధ్యాయము 24, 25, 26 చదివినట్లయితే, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి పనును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండానట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. లూకాసు వార్త 16:24 చూసినట్లయితే, తండ్రివైన అబ్రహామా
నా యందు కనికరపడి తన వేల కొనలంటే ఇది అంత చిన్న చిటుగా అడుగుతుంది. ఎవరు? ధనవంతుడు. ఎవరిని అడుగుతాడు? అబ్రహాముని ఎవరు? విశ్వాసులకు తండ్రి. అందుని బట్టి ఈ ధనవంతుడిచ్చి, తండ్రి అయిన అబ్రహామా, ఈ ధనవంతుడికి అబ్రహాం గురించి తెలిసిగా ఉండదు. మరణించిన తర్వాత అక్కడ ఈ దరిద్రుడైన లాజర్ నుంచి ఈ ధనవంతుడు చూచి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వేస్ట్ కుప్ప అదంతా వచ్చి ఆయన అక్కడ ఏమి రొట్టె ముక్కలు దొరుకుతాయా, ఏదైనా తినేది దొరుకుతాయా అని చెప్పి దరిద్రుడు నుంచి ఎత్తుక్కొని తినేవాడు. అది చూసి ఈయనొచ్చి అసహించుకునేడు. అయితే దరిద్రుడు అయిన లాజరు ఎందు నిమిత్తము అబ్రహాములు మనం కూర్చొని ఉండవు. మనం దాన్ని ఆలోచించాలి. ఎందుని బట్టి అంటే దరిద్రుల కొరకే యేసుక్రీస్తు వచ్చినాను అంటాడు. లోకంలో ఉన్నట్టే పాపుల కొరకే వచ్చినాను అని యేసుక్రీస్తు చెప్తుంది. ఇది నిజమే. అందుని బట్టి ఎందుకంటే బీదలు వచ్చి వాళ్ళ మనసు నచ్చి ఎప్పుడిచ్చి ఎవరినైనా ఏమైనా దోచుకుందామా, ఆశలు, విపరీతమైన ఆశలు అవన్నీ ఇచ్చి బీదలకు ఉండవంట. వాళ్ళు ఉదయాన్నే లేస్తే వాళ్ళ మనసులో వచ్చి దేవుడా నాకు ఆహారం తెచ్చి అంతే. వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు ఎవరైనా మోసపుచ్చాలా, ఏమైనా ధనము చేర్చుకోవాలా, అవన్నీ ఆలోచనలు ఉండవు. కనుక వాళ్ళ నోట్లో వచ్చే మాట దేవుడి దగ్గర నుంచి ఆహారాన్ని అడుగుతారు. అడిగేదను ఆహారం దొరికిన వరకే వాళ్ళు సంతోషంతో తిని ఎవరికి ఇచ్చి ఏ హాని చేయరు, ఏమి దోచుకోరు. అందుని బట్టించి బేదలు వచ్చి దేవుని సన్నిధానంలో ఉంటారు. ఇక్కడ ఒకవేళ ఒక్క చిటికే అడుగుతాడు, కానీ ఇక్కడ ఏమంటాడు? ఆ చిటుకు నీళ్ళు వచ్చి ఆయన ఒక అగ్నిలో పడి ఉన్నారు, ఇది ఇచ్చి చల్లార్చుతుందని అక్కడ వచ్చి గుర్తెరుగుతుంది. అయితే నీళ్ళకి ఇచ్చి అంత ఒక శక్తి ఉంది. నీళ్ళల్లో నుంచి యేసుక్రీస్తు బాప్తీసం పొందుకొని మనం వచ్చి యేసుక్రీస్తు ద్వారా వచ్చి దేవుని దగ్గరికి పోగలుగుతాము. ఒక వివాహంలో వచ్చి ద్రాక్షారసం అయిపోయినప్పుడు వచ్చి ఆ నీళ్ళని ఇచ్చి ద్రాక్షారసంగా మార్చి సమృద్ధిగా వాళ్ళు మునుపు చేసిన వాటి కంటే ఇవి ఇంకా శ్రేష్టమని అంట. ఆ విధంగా నీళ్ళకి ఇచ్చే అంత ప్రాముఖ్యము ఉంది. నీళ్ళు గురించే మాట్లాడాలంటే చాలా ఉంది, ఇప్పుడు ఆ అంశాలు వద్దు. సో నీళ్ళలో అంత శక్తి ఉంది. ఆ నీళ్లు కూడా ఎవరు దయచేసినంటే దేవుడు దయచేసింది. అందుని బట్టి నీళ్ళల్లో ప్రతిదీ సమస్తము దేవుడి యొక్క సృష్టి, ఆకాశం కానీ, భూమి కానీ, చంద్రుడు, సమస్తము, సూర్యుడు, అన్ని నీళ్లు, గాలి, సో అన్నిట్లో వచ్చి దేవుడు సృష్టించిన కనుక వాటికి ఇచ్చి అంత శక్తి, బలము, అంత ప్రాముఖ్యం ఉంటుంది. నీళ్ళు ఇచ్చి ఒక్క చిటికి నీళ్ళు అడుగుతాడు. తన వేల కొనన నీళ్లు ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని నేను ఈ అగ్ని జ్వాలలో యాత్న పడుచున్నానని కేకలు వేస్తాను. లోకంలో ఉన్నప్పుడు ఆయన గుర్తెరగల, ఈ లోకం విడిచిపోయినప్పుడు ఆయన యొక్క గుర్తెరిగి, లాజరును కూడా గుర్తెరిగి ఆయన నుంచి బతికులాడుకుంటుండు, వేడుకుంటుండు. ఎంత ధనవంతుడా, అయితే ఒక్క చిట్టుకు నీళ్ళని వేడుకుంటాడు. సో మనం కూడా ఇక్కడ ఎందు నిమిత్తం అంటే అతను లోకంలో ఉన్నప్పుడు ఎట్టు నేడు అది అబ్రహాము అతనికి గుర్తు చేస్తున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించింది. ఈ లూకా 13:19 చదివినట్లయితే ధనవంతుడు ఒకడు ఉండేను,
అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి విధముగా బహుగా సుఖపడుచుండేను. చూడండి, ఆయన సుఖపడుతున్నాడు, ధనవంతుడిచి సుఖపడుతున్నాడు. ఆయనకి వస్త్రాలేమి, సన్నపు నారలు, ఇప్పుడు మనం చెప్పిన షెంటులు అవన్నీ వేసుకొని ఆయన దర్జాగా అట్లా ఉండిండు. అయితే దేవుణ్ణి గుర్తారు. బేదలైనా సరే, ఇప్పుడు బేదలైన దేవుని సన్నిధానంలో పోయేది ధనవంతులు పారా అనేకి ప్రశ్న లేదు. ఎందుకంటే ధనవంతులు పోతారు. ధనవంతులు అంటే దేవుని గుర్తెరిగిన వాళ్ళే పోతారు. ధనవంతులు బీదలందరూ దేవుని సన్నిధానం పోతారు కదా. దేవుని గుర్తెరిగి దేవుని దగ్గర వచ్చి క్షమాపణ కోరుకునేవాళ్ళు దేవుని సన్నిధానంలో ఆయన దేవుని సన్నిధానం వాళ్ళు ఎక్కడ కూర్చొని దేవుని సన్నిధానంలో కూర్చొని దేవునితో మొరపెడుతుంటారు. అటువంటి వాళ్ళు దేవుని గుర్తెరిగి దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకున్న వారే దేవుని దగ్గరికి వెళ్తారు. వేదులు మట్టుకు పోతారు, ధనవంతులు పోరు అనే ఒక ఇది లేదు. ధనవంతులైనా సరే దేవుని సత్యాన్ని గుర్తెరిగి దేవుని కొరకు నిజంగా ఆయన వాళ్ళు ఉన్నట్టు పాప క్షమాపణ దేవుని సన్నిధానంలో వాళ్ళు కుమ్మరించి దేవుని దగ్గర వచ్చి వాళ్ళు ప్రలాపించి వాళ్ళ పాప క్షమాపణ కోరుకొని దేవుని సన్నిధానంలో వాళ్ళు మాట్లాడి వాళ్ళ సత్యాన్ని చెప్పుకొని దేవుని మాటల ప్రకారం జీవించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో ఉంటారు. అందుకు అబ్రహాము ఇచ్చి నీవు జీవిత కాలమంతయు ఆయన ఇష్టానికి నడిచిందంట. అలాగనే లాజరు కష్టమును అనుభవించాను, జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు అక్కడ యాతన పడుతున్నావు అని చట్టం. యాతన పడుతున్నట. ఎక్కడ యాతన పడుతుందో? అగ్నిలో. ఇక్కడ ఏసీలో సుఖం అనుభవించింది. ఏసీ అప్పుడు ఏసీ లేకపోయినా అంటే ఇద్దరు స్త్రీలను అట్లంటే మనుషులను పెట్టుకొని బాధిస్తున్నాయి. ఈ విసిరిలో విసిరించుకుంచేవాళ్ళు వాళ్ళు అంటే ప్రతిదీ సమస్తాన్ని మనం సుఖంగా అనుభవించింది. ఇక్కడ వచ్చి అగ్నిలో పడి కేకలేస్తాడు. అగ్నిలో పడితే ఎట్టుంటుంది అనేది ఈ ధనవంతుడు గుర్తెరిగి ఒక్క చిటికి నీళ్ళని అడుగుతాడు. ఆ ఒక్క చిటికి నీళ్ళు ఇచ్చి ఆయన అక్కడ స్వస్థపరచడానికి గుర్తెరిగేదో మరి ఏమో అని అబ్రహాముని వేడుకుంటుంది. అయితే అబ్రహాము ఏమంటాడు? ఇంతేకాక ఇక్కడి నుండి మీ మధ్యకు దాటగోరు వారు దాటిపోజాలన్నట్లు అక్కడి వారు ఇక్కడికి రాలినట్టు గొయ్య. ఎటువంటి గొయ్యదా? ఈ కొండకు ఆ కొండకు మధ్యన ఉన్నట్టు గొయ్యి కాదు. మన ప్రపంచం ఉంది కదా, ఈ గ్రహాలు, ఈ గ్రహంకి ఆ గ్రహంకి ఎంత గొయ్యి ఉంటుందా? అటువంటి గొయ్య. సో దాంట్లో వచ్చి మనం వచ్చి ఆ అగ్నిలో పడకుండా మనము ఇక్కడ ఉన్నటువంటి లోకంలో ప్రాణంతో ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేయాలంటే దేవుణ్ణి గుర్తెరగాలి. ఈ ధనవంతుడు ఎంత సుఖాన్ని అనుభవించిండు, ఎంత ఇదిగా ఉండో, కానీ దేవుని సన్నిధానంలోకి పోలేకపోయింది. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని మనము విని మనము ధనవంతులాగా పోవాలన్నా లేదా లాజర్ లాగా అబ్రహాము రూమును కూర్చొని దేవుణ్ణి స్తుతించాలనేది మనం వచ్చి ప్రశ్నించుకొనేసి మన యొక్క పాప క్షమాపణ నుంచి దేవుని సన్నిధానంలో చెప్పుకోవాలి. దేవుడిచ్చి ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 10,000 సార్లు, ఎన్నిసార్లు అయినా దేవుని సన్నిధానంలోకి వచ్చి మన పాప క్షమాపణ కోరుకుంటే దేవుడు మన్నించే దేవుడు. అయితే మనం విశ్వాసంగా పాప క్షమాపణలో కోరుకునేవాడు ఉన్నారు. అబ్రహాము వచ్చి ఇక్కడ చెప్పిండు, ఈ ధనవంతుడు ఇచ్చి అగ్నిలో, ఎటువంటి అగ్ని అయినా ఇక్కడ ఈ ధనవంతుడు ఇచ్చి దేవుని గుర్తెరగకుండా అగ్నిలో పడి కేకలేస్తాడు. ఇక్కడ 3 సహోదరులు అయితే అగ్నిలో వేసిండు రాజు. అయితే వాళ్ళు ఎందు నిమిత్తములో వాళ్ళకి ఏమవ్వలేదంటే దేవుని గుర్తెరిగినారు, దేవుని విశ్వాసులు. షడ్రకు, మేషకు, అబ్దేనెగో వాళ్ళ 3 రాజు ఇచ్చి అగ్నిలో వేసినప్పుడు ఇచ్చి వాళ్ళు వచ్చి నెమ్మదిగా వెళ్ళిండ్రట అగ్నిలోకి. వీళ్ళు నెమ్మదిగా సంతోషంగా వెళ్ళిండ్రు. అయితే అగ్నిలో వేసిన వాళ్ళు వాళ్ళ బట్టలన్నీ కాలిపోయింది.
ఈ అగ్ని ఇచ్చి, ఈ ధనవంతుడు ఉండే అగ్ని అది కాదు, ఇంకా అది దాన్ని మనము వచ్చి సృష్టించిన, ఇప్పుడు ఈ రాజు చెప్పి అగ్నిని ఏర్పరిచేది, అటువంటి అగ్నిలో వచ్చి వేయిపోయిన వాళ్ళే కాలిపోయిండు. అయితే ఇది దేవుని యొక్క సృష్టి. ఈ దేవుడు ఏర్పరిచిన అగ్నిలో వచ్చి ఇంక మనం ఏం చేయలేము. సో మనం అటువంటి అగ్నిలో పడకుండా కాపాడాలంటే, మనల్ని మనం కాల్చుకోవాలంటే, వీళ్ళు ముగ్గురు అగ్నిలో పడినను ఏమి కాకుండా దేవుని స్తుతించారు కనుక, దేవుని గుర్తెరిగినారు కనుక, దేవుని మీద వాళ్ళకి ఉన్నటువంటి విశ్వాసము, వాళ్ళు దేవుని మీద పెట్టినటువంటి విశ్వాసం నుంచి అంత పట్టుదలమైన విశ్వాసం కనుక దేవుడు వాళ్ళని రక్షించింది. సో మనం కూడా వచ్చి, ఇప్పుడు సింహము, చచ్చిన సింహం కన్నా కుక్క మేలంట ఈ ఉదాహరణ. ఆ విధంగా వచ్చి చనిపోయిండు ధనవంతుడు. అయితే అక్కడ మనం బతికొన్నాం కనుక మనం ఆ ధనవంతులాగా సింహం వల్ల వేస్ట్ కాకుండా, మనం దేవుని గుర్తెరిగి దేవుని సన్నిధానంలో మన పాప క్షమాపణలు ఒప్పుకొని, దేవుడా నన్ను క్షమించు, ఇదో లాజరు వల్లే నేను అబ్రహాము రూమును కూర్చొని దివారాతులు నిన్ను స్తుతించే బాధ్యత మాకు దయచేయలేవా. ఈ లోకంలో ఎందరో విగ్రహాలను కొలుచుతుంది, నన్నైతే మీరు మీ యొక్క సన్నిధానంలోకి నడిపించారు, మీ వాక్యాన్ని వినే బాధ్యత మాకు దయచేసింది కనుక మీరు మా పాప క్షమాపణల్ని మేము మీ కాళ్ళగడవ పెడుతున్నాం. మీరు మమ్మల్ని క్షమించి ఈ దినం మొదలుకొని మమ్మల్ని ప్రత్యేకంగా మేము వేసే అడుగు జాడలలో మమ్మల్ని చూస్తే దేవుని మమ్మల్ని ఆశీర్వదించినలాగా మమ్మల్ని దీవించేయాలని మనము దేవుని సన్నిధానంలో వేడుకున్న వారంగా ఉండాలి. అంతేకాకుండా వేడుకున్న వారంగా ఉండాలి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండానట్లును, అక్కడ నుండి వారు మా మా యొద్దకు యొద్దకు దాటి దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇటువంటి అగాధంతో మనల్ని చనిపోయిన పట్ల మనల్ని ఎవరు వచ్చి రక్షించలేరు. దేవుడు కూడా మనల్ని రక్షించలేరు. మనము మరణించిన పట్ల మన ఇది ఇచ్చి ఆత్మ ఇచ్చి దేవుని అప్పుడు గుర్తెరిగి ప్రలాపించినా కూడా ఇది మనకు పరీక్ష. లోకంలో ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో పాప క్షమాపణలో కోరుకోవాలి. మరణించినప్పటి ఇప్పుడు ధనవంతుడు ఇచ్చి అక్కడికి వెళ్ళి గుర్తెరిగి అయ్యా అయ్యా ఒక చిటి కంటే ఏముందా, మీకు మాకు సంబంధమే లేదు, అంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ వారు అక్కడికి పోలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. కనుక మనం ఇప్పుడు ఊపిరితో ఉన్నప్పుడు, మన ఈ లోకంలో ఉన్నప్పుడే మన పాప క్షమాపణని దేవుని సన్నిధానంలో పెట్టి దేవుని దగ్గర మనము మొరపెట్టి దేవుని విశ్వాసంలో ఎదగాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అన్నగారు చక్కగా ఒక ధనవంతుడు, దరిద్రుడు అంటే లాజరు వారిని ఇరువురిని వివరించి చెప్పిన దేవుడు ఇంకను ఆశీర్వదించిగా అని ప్రార్థన చేస్తాం అన్నగారి కొరకు, మన పరిచయ నిమిత్తం. ఇక్కడ మనం చూసుకున్న లేఖ భాగం చూస్తే ఆ లూకా సువార్త 16, 24, 25, 26 వచనాలు చదువుకున్న లాజరు, దరిద్రుడు, ధనవంతుడు ఇరువురు ఉన్నారు. అయితే ధనవంతుడు పోయాడు, ఆ దరిద్రుడు కనుక పోయారు, ఇరువురు పోయారు. అయితే ధనవంతుడేమో ఈ లోకంలో ధనం ఉంది గనక ఆయన ఇష్టానికి జీవించినాడు. ఇష్టానికంటే ధనవంతుడికి వచ్చి కష్టం తెలవదు, ఇతరులు బాధపడేది తెలవదు, ఇతరులు కష్టం గురించి ఆలోచించడు.
అయితే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించుతున్నారు. మనము ఒకరికొకరు సహాయం పడాలా, అది దేవుని ప్రేమ. అయితే అంత ప్రేమ లేకుండా ధనవంతుడు ఈ లోకంలో ఇష్టానికి జీవించిండు, చనిపోయిన వల్ల ఆయన అగ్నిలో పడవేసిండు. అగ్నిలో పడవేసినప్పుడు ఆ అబ్రహాముని వేడుకుంటున్నారు, నీ వేలు చిట్టిక ద్వారా ఆ లాజరు ద్వారా నాకు ఒక పొట్టు నీళ్ళు దేనికి అంటే ఆశీర్వాదానికి స్వాదిష్టమైనది. నీళ్ళు ఉన్న చోట ఫలించద్ది. అయితే ఈయన ధనవంతుడు చనిపోయినాడు. అగ్ని గురించి చెప్పాలంటే దేవుడు దహించే అగ్ని అంట. ఇక్కడ ఇద్దరిని చూపించాడు. ధనవంతుడు చూపించాడు. ధనవంతుడు ఈ పాపం వల్ల జీతం మరణం. ఈ లోకంలో ఉన్నంత వరకు తాగిండు, తినిండు, నిద్రపోయిండు, ఇంకా ఇష్టానికి జీవించిండు. దేవుడినే అనుకోవాల, దేవుడిని మర్చిపోయి దేవుడు నాకు ఇచ్చిన ఆస్తుల గురించి సంతోషపడాల, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం గురించి సంతోషపడాల. ఆయన ధనం పిశాచి ఉండి జీవించిన వల్ల చనిపోయిండు. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు అగ్నిలో పడవేసిండ్రు. వాళ్ళు దేవుళ్ళు ఉన్న ఎడల వాళ్ళు వచ్చి కాలిపోకుండా అంత వేడిలో కనుక దేవుడి నామాన్ని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఆయన్ని మహింపరుస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళు విశ్వాసంలో ఉన్నాడు, వాళ్ళు నీతిమంతులుగా ఉన్నాడు. మనలో యథార్థము నీతి లేకుండా ఉంటే దేవుడిని మనం చూడలేమంట. అప్పుడు వాళ్ళు నీతిమంతులుగా యథార్థులుగా దేవునికి ఇష్టంగా జీవించిన వారుగా ఉండబట్టి అగ్నిలో కనుక అగ్ని ఏంది, దేవుడు దహించే అగ్నిగా ఉన్న దేవుడు. వాళ్ళు ఎందుకు ఆ అగ్నిలో దేవుని నామాన్ని స్తుతిస్తున్నారంటే వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉండేటప్పుడు. వాళ్ళు ఈ లోకంలో ఏది ఏమైనా సరే దేవుడి నామం మహింపడాలా, దేవుడినే మేము స్తుతించాలా. పౌలు చెప్తాడు కదా, బతుకైతే క్రీస్తు, మరణం నాకు లాభకారణం అనుకున్నట్టు వాళ్ళు మరణానికి భయపడాల. రాజుని మేము నమస్కరించము, మా దేవుని తప్పక మేము ఇంకెవరు నమస్కరించము అన్నప్పుడు ఆ రాజు కోపం వచ్చి వాళ్ళని అగ్నిలో వేసిండు కదా, అగ్నే దేవుడై ఉండవు. అందుకు వాళ్ళకి వచ్చి భయం లేకుండా దేవుడి నుంచి స్తుతిస్తున్నారు. అయితే ధనవంతుడు ఏం చేసిండు, పాపం వల్ల పొందుకున్న జీతం మరణం వల్ల ఆ అగ్నిలో నిలబడలేకపోతుండు. మంట, వేదన, శ్రమలో. అందువల్ల మనం ఈ లోకంలో ధనవంతులాగా జీవిస్తున్నామా, లేకుంటే దరిద్రులైన లాజరు, లేకుంటే మనకిచ్చిన ఆస్తులు బట్టో, మనకిచ్చిన కుటుంబం బట్టో, మనం కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఎల్లప్పుడూ మన దేవుడిని మనము స్తుతించేవారుగా ఉండాలి. అప్పుడు మనకి ఈ లోకంను విడిచిపెట్టి మనం పోయినా కనుక మనము ఈ లోకంలో ఎంతకాలం మనం జీవిస్తాం, మించిపోతే 40, 50, 60, 70, 80 సంవత్సరాలు. అయితే ఈ లోకం మనకే నిరంతరం కాదు. ఆయన రాజ్యమే మనకి నిరంతరం కనుక ఆయన రాజ్యం కొరకు మనము ప్రయాసపడతాము.
ఆయన మనము జీవితకాలం అంతా దేవుని సన్నిధానంలో దేవుని మాటలు పరిశుద్ధ వాక్యం ద్వారా మనము జీవిస్తాము. మన క్రియలు, మన నడవడికలు అన్ని దేవునికి ఇష్టంగా మనం జీవించుదాం. లాజరు వలె, అలానే షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె మనము ఈ లోకంలో ఉన్న నెడల మనకి ఈ అగ్నిలో నుంచి మనము తప్పించుకోగలుగుతాము. ఇప్పుడు చూస్తే ఎండలో, విపరీతంగమైన ఎండలో ఒక మనిషి 1 కిలోమీటర్ అట్లా నడిచి ఆ ఎండకి నడిస్తే ఒక చెట్టు చాటున పోయిందనుకో వాళ్ళకి అంత నెమ్మది ఉంటుంది. ఎందుకంటే ఆ సెగ తట్టుకోలేక. అలాగా మనము మన జీవిత ప్రయాణం వచ్చి దేవునిలో గడిపినమనుకో, మనం వచ్చి దేవుని సన్నిధానంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలే మనం సుఖంగా ఉంటాము. అగ్ని వాళ్ళకి తెలవల. ఆ రాజే ఆశ్చర్యపడిపోయింది అనమాట. ఏది మనము 10 అంతలుగా ఈ అగ్నిని ఇంకా ఎక్కువ చేస్తే వీళ్ళేందబ్బా ఇంత సంతోషంగా, ఇంత నెమ్మదిగా పాటల ద్వారా పాడుతుండ్రు, 3 నేస్తే 4గా పడుతుండ్రే అనేసి ఆశ్చర్యపడిపోయింది అనమాట. మీ దేవుడే నిజమైన దేవుడు అనేసి ఆయన సాక్ష్యం పలికింది. అలాగా మనం ఈ లోకంలో దేవుని కొరకే జీవిస్తాం. దేవుని కొరకే మనము సాక్షిగా నిలబడతాం. దేవుడు తిరిగి రానయ్యున్న యేసయ్యని మనము ఎదుర్కొందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఇంకనూ అన్నను కనుక దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. ప్రార్థించుకుందాం. అవును ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదైనా ఈ ప్రభు దినం తండ్రి, ఇదైనా మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి తండ్రి, ఇదైనా నీకే వందనాలు. స్తోత్రం 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 రాజా, స్తోత్రం స్తోత్రం అయినా. ఇదైనా ఈ అయితే తండ్రి మేమే మట్టివారం ముట్టివారం తండ్రి, ఇదైనా మీరు మాలో ఉన్న ఎడలు తండ్రి, ఇదైనా మమ్మల్ని తండ్రి నడిపించే దేవుడు మీరు తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మీరు తండ్రి. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఆ ధనవంతులాగా తండ్రి మేము జీవించకూడదు తండ్రి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి అగ్నిలో వేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని స్తుతించారు ప్రభా. ఇదైనా మేము నీడలో ఉన్నప్పుడు మిమ్మల్ని స్తుతించేవారు తండ్రి, అగ్నిలో ఉన్నప్పుడు మిమ్మల్ని స్తుతించేవారు తండ్రి. మా కష్టంలో, ఆ సుఖంలో తండ్రి, బాధలో, ఇబ్బందులో తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతించి స్తోత్రించేవారు తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచాలి రాజా, మమ్మల్ని ఆశీర్వదించాలి రాజా. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం ప్రభా. నీ నామం కనపడుతుంది తండ్రి, నీ రాజ్యం కొరకు తండ్రి. మేము తండ్రి ఈ లోకంలో తండ్రి జీవించడం కొరకు తండ్రి నీ కృపను మాకు దయచేయండి రాజా. స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసయ్య తండ్రి తన శిష్యులను చూసి తండ్రి 1 గంటైనా మీరు మెలుగు కలిగి ప్రార్థించరా అన్నాడు తండ్రి. మేము తండ్రి ఈ లోకంలో జీవించేటప్పుడు తండ్రి మీ కొరకే తండ్రి మేము జీవించేవాళ్ళకి తండ్రి, మీ సాక్షులుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకుని రాజా. స్తోత్రం తండ్రి. తిరిగి మా యేసయ్య రానన్న ఆ యేసయ్యని మేము ఎదుర్కొన్నట్టుగా తండ్రి మేము తండ్రి పరిశుద్ధపరచుకుని తండ్రి యేసు రక్తంతో తండ్రి మమ్మల్ని తండ్రి శుద్ధీకరించినందుకు వందనాలు. స్తోత్రం తండ్రి, స్తోత్రం కృప.
ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంకా మమ్మల్ని బలపరచమని మీరు ఇచ్చిన ఈ పరిచయం తండ్రి ఆశీర్వాదం తండ్రి ఉంచమని తండ్రి దానైనా మా ద్వారా తండ్రి అనేకులు తండ్రి నీ సత్యవాక్యం తండ్రి చెప్పి తండ్రి నీ సన్నిధానం నడిపించేవారు తండ్రి నీ ఆత్మతో నింపుకొని రాజా స్తోత్రం తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని నన్ను మమ్మల్ని నేర్చుకోమని ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరుని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.